యోహాన్ రాసిన మొదటి పత్రిక మనము ధ్యానిస్తా ఉన్నాము. ఇది మూడవ మెసేజ్. ఇంకా మనము ఈ పుస్తకం యొక్క ఇంట్రడక్షన్‌లో ఉన్నాము. యాక్చువల్ పుస్తకంలోకి వెళ్ళలేదు. అధ్యాయాల్లోకి, వచనాల్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. మనము పుస్తకాన్ని బయట నుంచి చూసి అర్థం చేసుకోవాలని అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాము. లాస్ట్ మెసేజ్‌లో నేను 3 పాయింట్స్ మీద దృష్టి పెట్టాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రాంగ్ వ్యూ ఆఫ్ గాడ్, రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ గాడ్. డాక్ట్రినల్ ఇష్యూ అనేటువంటిది సంఘాల మధ్యలో మొదలైంది. అందుకని విశ్వాసులు డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. వారికి స్పష్టతనివ్వటం కోసము యోహాను ఈ పత్రికను రాసాడు అని చెప్పాను. మరి డాక్ట్రిన్ ఆఫ్ గాడ్‌లో గూడా అంటే దేవుని గూర్చినటువంటి సత్యం విషయంలో అబద్ధ బోధకులు అబద్ధ బోధ చేస్తన్నారు అని చెప్పాను. ఆ డాక్ట్రినల్ ఎర్రర్ గూడా ప్రాముఖ్యంగా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి, క్రీస్తుని గురించినటువంటి అబద్ధ బోధ జరుగుతా ఉంది. అందువలన సంఘాలు డిస్టర్బ్ అవ్వటం అనేటువంటిది జరుగుతున్న టైంలో దానిని అడ్రెస్ చేస్తూ విశ్వాసులను బలపరిచే విధంగా ఈ పుస్తకం రాసాడు అని చెప్పాను. రెండవ విషయము, రెండవ ప్రాబ్లమ్‌ని ఈ పుస్తకం అడ్రెస్ చేస్తుందేంటంటే పర్సనల్ హోలీనెస్ అంటే వ్యక్తిగతమైన పరిశుద్ధతను మరి రాంగ్ డాక్ట్రిన్‌లో నుంచి ఎప్పుడు గూడా రైట్ రైచియస్ లైఫ్ రాదు. మరి తప్పు సిద్ధాంతంలో నుంచి ఎప్పుడూ గూడా మరి పాపపు జీవితమే పుడతది. సో, రెండో పాయింటు యోహాను ఈ పత్రికలో మాట్లాడేదేంటంటే, ఆయనను పోలి మనముండాలి. ఆయనను పోలి నడవాలి. ఆయన నీతిమంతుడైనట్టు మనము గూడా నీతిమంతులుగా ఉండాలి. మనము పాపము చేయగూడదు. పాపంలో ఉండగూడదు. ఈ లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను మనం ప్రేమించగూడదు. సో, ఆయన మొట్టమొదట లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించినటువంటి తప్పుడు బోధను ఖండించాడు. అంతేకాదు మన పర్సనల్ హోలీనెస్ మీద గూడా చాలా దృష్టి పెట్టాడు. సో, ఫస్ట్ పాయింటు మన అండర్‌స్టాండింగ్ అనుకుంటే అంటే మైండ్ అర్థం చేసుకొని అనుకుంటే, దాంతో పాటు మన హార్ట్‌లోకి ఆ ట్రూత్ ఒచ్చి, ఆ ట్రూత్‌ని మన జీవితంలో చూపించడం అనేటువంటిది రెండవ పాయింట్. మూడవ పాయింట్ ఆయన అడ్రెస్ చేసిందేంటంటే, ప్రాముఖ్యంగా నిజమైన దేవుడిని అర్థం చేసుకున్న వాళ్ళు పరిశుద్ధంగా జీవించటమే కాదు గానీ, సహోదరులను, సహోదరులను ప్రేమిస్తారు. ప్రేమ అనేటువంటిది హారిజాంటల్ డైరెక్షన్‌లో ప్రాముఖ్యమైనదిగా ఆయన ఈ గ్రంథంలో మాట్లాడతాడు. సో, క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకొని, పవిత్రమైన జీవితం జీవిస్తూ, దేవుని బిడ్డలను ప్రేమించటమే మరి నిజమైనటువంటి భక్తి. నిజంగా దేవుడు కోరుకునేది గూడా మన దగ్గర నుంచి అదే. అలాంటి జీవితం గనక ఒక వ్యక్తికుంటే, ఆ వ్యక్తి నిజంగానే రక్షించబడ్డాడు. అతనికి రక్షణ నిశ్చయత ఉంటది అని చెప్తూ ఈ గ్రంథం రాసాడని లాస్ట్ మెసేజ్‌లో మనం జూసాం. ఈరోజు నేను ఈ గ్రంథం లోపలికి వెళ్ళటానికి ముందు, ఈ పుస్తకం అంతా గూడా మొదటి యోహాను రాసిన పత్రిక అంతా గూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఏం చెప్తుంది అనేటువంటిది నేను చెప్పాలనుకుంటున్నాను. లోపలికెళ్ళిన తర్వాత ఇవన్నీ గూడా మనం చూస్తాము. కాకపోతే అన్నిటిని బయట నుంచే ఒకసారి చూస్తే మంచిదేమోని అనిపించింది. ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన రాజు, ఆయన మన న్యాయాధిపతి, ఆయన మనకు జీవము, ఆయన మనకు మహిమ, ఆయన మనకు పరిశుద్ధత, ఆయన మనకు నీతి, ఆయన మనకు స్వాస్థ్యము, ఆయన మనకు సమాధానము, సమస్తము లార్డ్ జీసస్ క్రైస్టే కాబట్టి, ఆయనను మనము జాగ్రత్తగా యోహాను ఈ పత్రికలో చూపించిన విధంగా మనము అర్థం చేసుకోవడం మంచిదని చెప్పి, మరి ఈ పరిచయంలోనే ఒక 10 పాయింట్లు లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి యోహాను ఏం చెప్తాడు అనేటువంటిది నేను చూపించాలని అనుకుంటా ఉన్నాననమాట. సో, 10 పాయింట్లు మనం ఎక్కువ టైం తీసుకోవద్దు. ఎందుకంటే ఇది పుస్తకం యొక్క పరిచయ సందేశం కాబట్టి, నేను ఎక్స్‌పోజిషన్ చేయను. ఎక్స్‌పోజిషన్ చేయకుండా లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరని యోహాను చెప్తున్నాడో మనము చూద్దాము. పాయింట్ బై పాయింట్ నేనెళ్ళిపోతాను. వెళ్ళిపోయిన తర్వాత మనము బుక్‌లోకొచ్చి సీక్వెన్షియల్ ఎక్స్‌పోజిషన్ జేస్తున్నప్పుడు, వచనాల తర్వాత వచనాలు వెళ్తున్నప్పుడు, నేను ఆగి ప్రతి వచనాన్ని వివరిస్తాను గాబట్టి, మీకు ఆ వివరణ గురించి ఏమి ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరము లేదనమాట. సో, ఈ 10 పాయింట్లు నేను చెప్పటానికి ప్రయత్నం జేస్తాను. చూసారు గదా! మొదటి శతాబ్దంలోనే ఇంకా అపోస్తలుల
జీవించి ఉండగానే, బ్రతికుండగానే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించినటువంటి తప్పుడు బోధ అనేటువంటిది సంఘాల మధ్యలో క్రీస్తు విరోధులు బయలుదేరి బోధిస్తున్నట్టుగా మనము ఈ పత్రికలో చూస్తాము. పౌలు గూడా చెప్పాడు, "నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు మందను కనికరింపరు" అనేటువంటిది. సో, మందను పాడు చేయాలని, దేవుని సంఘాన్ని పాడు చేయాలని దుష్టుడు ప్రాముఖ్యంగా మరి వాడేటువంటి వ్యక్తులు అబద్ధ బోధకులు. అబద్ధ బోధ గూడా ప్రాముఖ్యంగా టార్గెట్ చేసేది ఎవరినంటే లార్డ్ జీసస్ క్రైస్ట్‌నే వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే తప్పు క్రీస్తుని గనక మనం అర్థం చేసుకున్నామంటే మనకు నిత్య జీవమే లేదనమాట. సో, క్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే గనక మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము. దేవునితో నిత్యం ఉండలేము కాబట్టి దుష్టుడు ఎప్పుడూ గూడా అబద్ధ బోధకులను ప్రేరేపించి జీసస్ క్రైస్ట్ గురించి ఎప్పుడూ తప్పు చెప్పాలనేటువంటిదే ప్రయత్నం చేస్తా ఉంటాడు. సంఘ చరిత్రలో గూడా ఇలాంటియి జరిగినాయి. ప్రాముఖ్యంగా మొదటి 3 శతాబ్దాలలో క్రీస్తుని గురించినటువంటి రకరకాల బోధలను మనము చూస్తాము. క్రీస్తు శకము 318 సంవత్సరంలో అలెగ్జాండ్రియా అనేటువంటి పట్టణంలో సంఘంలో మరి స్థానిక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలలో ఒక పెద్ద ఆయన పేరు ఏరియస్. ఏఆర్ఐయుఎస్ ఏరియస్ అనేటువంటి ఒక పెద్ద క్రీస్తుని గురించి ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, క్రీస్తు దేవుడు చేసినటువంటి మొదటి సృష్టి అని చెప్పాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు. ఆయన క్రీస్తుని చేశాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, క్రీస్తు దేవుడు చేసినటువంటి ప్రథమ సృష్టి. ఆ తర్వాత నుంచి సృష్టి అంతటిని గూడా క్రీస్తు చేత దేవుడు చేయించాడు అని చెప్తూ ఏమన్నాడంటే, క్రీస్తు తండ్రితో సమానుడు కాదు. క్రీస్తులో తండ్రి స్వభావము లేదు. క్రీస్తు తండ్రి చేసినటువంటి సృష్టి అని క్రీస్తు శకం 318 సంవత్సరంలో అలెగ్జాండ్రియాలో చర్చ్‌లో చెప్పటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టినప్పుడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మెయిన్ పాస్టర్ గారు ఆయన పేరు అలెగ్జాండరు. అలెగ్జాండర్ ఆఫ్ అలెగ్జాండ్రియా. ఆయన పెద్దలనందరిని పిలిచి ఏరియస్ చెప్తున్నటువంటిది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటిది. క్రీస్తు మొదటి సృష్టి కాదు అనేటువంటిది చెప్తూ పెద్దలనందరిని పిలిచి ఏరియస్ చెప్తున్నటువంటి బోధ తప్పుడు బోధని ఆయన చెప్పేది హెరసీ అని. మనము హెరసీ అంటే తప్పుడు బోధ. ఆర్థోడాక్సీ అంటే నిజమైన బోధ. సో, హెరసీ ప్రీచ్ చేస్తున్నాడు అని చెప్పి ఆయనను సంఘంలో నుంచి కాపరిగా తీసేయడం జరిగింది. ఆ తర్వాత ఏరియస్ బయలుదేరి అలెగ్జాండ్రియా నుంచి పాలస్తీనా వైపు ఈస్ట్ వైపు ప్రయాణం చేస్తూ చాలా సంఘాలలో తన బోధను బోధిస్తూ సంఘాలను గలిబిలి చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం సంఘ చరిత్రలో చూస్తాము. సో, ఈయన చెప్పినటువంటి క్రీస్తుని గురించి ఈయన చెప్పినటువంటి అబద్ధ బోధను ఖండించటానికి మరి సంఘం అంతా కూడా కలిసి రావాల్సొచ్చింది. నైసియా అనేటువంటి పట్టణంలో క్రీస్తు శకం 325 సంవత్సరంలో కొన్ని నెలల పాటు మరి దాదాపు 300 మంది బిషప్/ఎల్డర్ మనము వాళ్ళు అందరూ కూడి దేవుని వాక్యం అంతా గూడా జాగ్రత్తగా చదివి క్రీస్తు ఎవరు అని మరి వాళ్ళు అందరూ కలిసి రాయటం జరిగింది. దాన్నే ఈ రోజు వరకు కూడా మనము నైసియా విశ్వాస ప్రమాణం అని సంఘాలలో చెప్తామనమాట. 325 సంవత్సరంలో మరి చర్చ్ ఫాదర్సు వీళ్ళందరూ కలిసి ఏకంగా ఒక చోటకొచ్చి ఆహ్, పాస్టర్స్ మాత్రమే కాదు, 300 మంది పాస్టర్స్, మెయిన్ పాస్టర్స్ మాత్రమే గాదు, మిగిలిన డీకన్స్ వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ గూడా వచ్చి దేవుని వాక్యానుసారంగా క్రీస్తు ఎవరు అని అడిగి మరి నైసియా విశ్వాస ప్రమాణం రాయటం జరిగింది. రాయటమే కాదు, అందరూ దానికి అగ్రీ అవ్వటము. తర్వాత క్రీస్తు శకం 381లో మరి కాన్స్టాంటినోపుల్‌లో మనము కంప్లీట్ దేవుని కుమారుడు గురించినటువంటి కంప్లీట్ డిస్క్రిప్షన్‌ని మనము చూస్తామనమాట. ఒకసారి నేను నైసియా విశ్వాస ప్రమాణంలో క్రీస్తు గురించి ఏం చెప్పబడిందో నేను చదువుతాను. చదివిన తర్వాత మనము యోహాను ఏం చెప్తున్నాడో మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. నైసియా విశ్వాస ప్రమాణంలో క్రీస్తు గురించి ఈ విధంగా రాయబడిందనమాట. తండ్రైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. నేను మొత్తం చదవను గానీ తండ్రైన దేవుని గురించి, కుమారుడైన దేవుని గురించి చదువుతాను. భూమి ఆకాశములను దృశ్య అదృశ్యమగు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన ఏక దేవుని నేను
నమ్ముచున్నాను. ఆయన ఏకైక కుమారుడును, అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి ముందు తండ్రి నుండి కలిగినవాడు, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ ట్రూత్, చాలా చక్కగా మరి ఈ నైసియా విశ్వాస ప్రమాణము మనకి చెప్తుంది. ఈయన గురించి మాట్లాడుతూ ఆయన మరి జన్మించిన వాడు గాదు, సృజించబడిన వాడు గాదు, జన్మించిన వాడు కాదు. కానీ ఈయన తండ్రి నుండి కలిగిన వాడు అనేటువంటిది మనం చూస్తాము. దేవుని నుండి దేవుడు, ఈజ్ గాడ్ ఫ్రమ్ గాడ్ అండ్ ఈజ్ ఆల్సో లైట్ ఫ్రమ్ లైట్. ఆ మాటలు వెలుగు నుండి వెలుగు, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడు, ట్రూలీ గాడ్ ఫ్రమ్ ట్రూలీ గాడ్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తామన్నమాట. సో ఇవి ట్రూ గాడ్ ఫ్రమ్ ట్రూ గాడ్ అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. సో ఆయన గురించి చక్కగా ఆయన ఎవరో వర్ణిస్తూ ఏరియస్ చెప్పినటువంటిది హెరసీ అని చెప్పి, ఏరియనిజం అనే మాట ఏరియస్ టీచింగ్స్ నుంచి వచ్చిన దాన్ని మనం ఏరియనిజం అంటాము. ఏరియనిజము హెరసీ అని ఆ రోజు ఆ కౌన్సిల్ డిక్లేర్ కూడా చేయటం జరిగిందనమాట. సో క్రీస్తు ఎవరు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆయన సృజించబడిన వాడని, మొదటి సృష్టి అని సంఘాలలో చాలా మంది చెప్తున్నారు. మరలా చెప్తున్నాను, క్రీస్తును గనక మీరు దేవునితో సమానుడని, నిత్యుడని, మొదటివాడని, కడపటివాడని, ఆయన ఉన్నవాడని, మరి ఆయన జీవం అని మనం గనక నమ్మలేదనుకోండి, మనకు నిత్య జీవమే లేదు. ఎందుకు లేదంటే మరి సృష్టించబడినటువంటి ఒక సృష్టి మనల్ని ఎప్పటికీ దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళలేదు. మనము దేవునితో ఉండాలంటే మనం దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలిగిన వాడు ఆయన నిత్యుడగు దేవుడు అయి ఉండాలి. సో ఆయనను గురించినటువంటి రాంగ్ డాక్ట్రిన్స్ మొదటి శతాబ్దంలోనే మొదలైనయి. రెండో శతాబ్దం, మూడో శతాబ్దంకి వచ్చేటప్పటికే రకరకాల రూపాలలో వచ్చిందనమాట. మోడలిస్టిక్ మోనార్కియనిజం అనేటువంటిది మనము రెండో శతాబ్దం, మూడో శతాబ్దంలో చూస్తాము. దాన్ని మనము మోడలిజం అని కూడా అంటాం. అంటే ఏంటంటే తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని చెప్పేటువంటి ఒక అబద్ధ బోధ. ఈ అబద్ధ బోధని మనము రెండో శతాబ్దంలోనే చూసాము. అలాంటి అబద్ధ బోధ ఇప్పుడు కూడా ఉంది సంఘాల్లో క్రీస్తు గురించినటువంటిది. క్రీస్తుని వేరే వ్యక్తిగా, తండ్రి అయిన దేవుడిని ఒక వ్యక్తిగా, కుమారుడైన దేవుడిని వ్యక్తిగా, పరిశుద్ధాత్ముడిని వ్యక్తిగా అంగీకరించకుండా వీళ్ళు ముగ్గురు ఒక వ్యక్తే, ఈయనగా వచ్చాడు, తర్వాత ఈయనగా వచ్చాడని చెప్పేటువంటి దారుణమైన అబద్ధ బోధ కూడా మన సంఘాల్లో ఉంది. సో వాటిని కూడా డెఫినెట్‌గా మనము ఆన్సర్ చేయాలి. బట్ ఇక్కడ నా ఫోకస్ అది కాదు. నా ఫోకస్ యోహాన్ రాసిన మొదటి పత్రిక కాబట్టి నేను క్రిస్టాలజీ చెప్పట్లేదు. జీసస్ క్రైస్ట్ ఎవరో నేను చెప్పట్లేదు. అది థియోలాజికల్ టాపిక్. సిస్టమాటిక్ థియాలజీలో మనము ఆయన ఎవరు అనే దగ్గర మనం ఆయన గురించి ఇన్ డెప్త్ స్టడీ చేద్దాము. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, నాకు ఈ నైసియా విశ్వాస ప్రమాణము చదివినప్పుడు నాకు మిగిలిన భాగం కూడా ఉంది. దీంట్లో ఏమని ఉంటదంటే, ఈయన మానవులమగు మన కొరకు, మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యకు మరియకు పరిశుద్ధాత్మ వలన గర్భమున అవతరించి పుట్టి మనుష్యుడాయననియు, పొంతి పిలాతు అధికారం క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ పొంది చనిపోయి సమాధి చేయబడిననియు, లేఖనముల ప్రకారము మూడో దినమును తిరిగి లేచి పరలోకమునికి ఎక్కి తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చిననియు, ఆయన రాజ్యమునకు అంతం లేదనియు నమ్ముచున్నాము. సో 325 అండ్ 381 ఈ రెండు కౌన్సిల్స్ యొక్క సమ్మరీ ఇక్కడ మనము చూస్తాము. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, నిజానికి ఈ నైసియా విశ్వాస ప్రమాణంలో ఉన్నటువంటి సత్యము మొత్తము గూడా, దగ్గర దగ్గర మొత్తము గూడా, అంటే కన్యకు మరియకు జన్మించిన వాడు అనేటువంటి ఒక మాట తప్ప నేను అనుకుంటాను, ఈ నైసియా విశ్వాస ప్రమాణంలో ఉన్న సత్యం అంతా గూడా మనము యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచే చూపించొచ్చు. నిజానికి కొత్త నిబంధనలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు అవసరం లేదు మనకి ఇది సత్యమని చూపించడానికి. ఓన్లీ ఈ బుక్, ఈ స్మాల్ లెటర్, ఈ లెటర్‌లో ఉన్న సత్యమే ఈ ఈ ప్రమాణంకి వెనకాల మొత్తము ప్రూవ్ చేయగలమని నాకనిపిస్తా ఉంది. సో, అందుకే నేను పాయింట్ బై పాయింట్ చెప్తాను. మీరు జాగ్రత్తగా జీసస్ క్రైస్ట్ ఎవరో మీరు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే యోహాను అసలు ఈ పుస్తకం రాసిందే క్రీస్తుని గురించి తప్పు బోధ చేస్తున్నారని. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. లోపలికెళ్ళినప్పుడు మనము అలా క్రీస్తుని
మొత్తం చూడలేమేమో అనిపించి నేను ఈ పరిచయంలోనే ఈ 10 పాయింట్స్ ఆయన గురించి చెప్తున్నాను. సో, ఒక్కొక్క పాయింట్ చెప్తాను. చెప్పి కొన్ని రిఫరెన్సెస్ చూపించి ముందుకు వెళ్ళిపోతాను. బట్ యాక్చువల్ ఎక్స్‌పోజిషన్ నేను బుక్‌లోకొచ్చినప్పుడు చేస్తాను. పుస్తకంలో నుంచి వెళ్తాం కాబట్టి మనం చూద్దాం. మొట్టమొదటి పాయింటు జీసస్ క్రైస్ట్ అసలు ఎవరు? ఆయన మొదటి సృష్టా? లేకపోతే ఆయన తండ్రితో సమానుడా? ఆయన నిత్యుడగువాడా? అసలు ఎవరు ఈయన? యోహాను ఏమి చెప్తున్నాడు అనేటువంటిది మనం అడుగుతూ ఈ ప్రశ్నలకు ఆన్సర్ చూడటానికి ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ పాయింట్ యోహాను ఏం చెప్తాడంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఆయన ఉన్నవాడు అని చెప్తాడు. ద వెరీ ఫస్ట్ ట్రూత్ అన్నమాట ఆయన గురించి. మనము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట చదువుతాం. ఆది నుండి ఏది ఉండెనో అనేటువంటి మాట. ఉండటము అనేటువంటి మాట ఉంది గదండీ! అది ఇంపార్టెంట్ మాట. ఆది నుండి ఏది ఉండెనో. మనము గ్రీక్‌లో ఎమి వెర్బ్ అంటాం. ఎమి వెర్బ్ అంటే ఆయన బీయింగ్ గురించి బీ వెర్బ్ అంటాం గదా! సో, ఆయన ఉన్నాడంట. ఆయన ఉన్నవాడు. ఆయన ఉన్నవాడు అనేటువంటి మాట చాలా ఇంపార్టెంట్ ట్రూత్. వెరీ ఇంపార్టెంట్ ట్రూత్. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో గూడా ఆయన ఇదే చెప్తాడు యోహాను. ఏం చెప్తాడంటే ఆదియందు వాక్యముండెను అని ఉంటది. నిజానికి వాక్యము ఉండెను. అదే మాట అన్నమాట. సో, ఆయన ఉన్నవాడు, ఆయన ఉండెను. ఇది దేని గురించి మాట్లాడుతుంది లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి? ఆయన యొక్క ఉనికి గురించి మాట్లాడుతుంది. ఆయన యొక్క స్థితి గురించి మాట్లాడుతుంది. మనము ఆయన తత్వము, లేకపోతే ఆయన అస్తిత్వము అనేటువంటి మాటలు వాడతాం. ఆయన ఉన్నవాడంట. ఆయన ఉన్నవాడు అనేటువంటి మాట మనకు ఏం తెలియజేస్తుందంటే, ఆయన కలిగిన వాడు కాదు. లేకపోతే సృష్టించబడిన వాడు కాదు. ఆయన ఎప్పుడూ ఉన్నటువంటి వాడు అనేటువంటి సత్యము మనకి అర్థమవుతుంది. మీకు గుర్తుందో లేదో ప్రభు యోహాను సువార్త 8దో అధ్యాయంలో ఈ మాట అంటాడనమాట. ఏమని అంటాడంటే 58దో వచనంలో యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. సో, అక్కడ నేను ఉన్నాను అనేటువంటి మాట ఎగో ఎమి అనేటువంటి మాట ఏంటంటే నిజానికి ఆయన చెప్తున్నటువంటిదేంటంటే, నేను ఉన్నాను. నిజానికి ఆయన నిర్గమకాండం 3 అధ్యాయం 14 వచనంలో ఎగ్జాక్ట్‌గా ఏముందో ఎగో ఏమి అనేటువంటి మాట కోట్ చేస్తూ ఆయన అంటున్నాడు. నేను ఉన్నవాడను. నేనెప్పుడూ ఉండేటువంటి వాడిని. నేను ఉన్నవాడును, అనువాడును అనేటువంటి మాట ఉంది గదండీ! సో, సేమ్ మాట ఆయన అక్కడ వాడుతున్నాడు. అంటే ఆయన సృజించబడిన వాడు కాదు. ఆయన మొదటి సృష్టి గాదు. ఆయన ఎప్పుడూ ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యం నుంచి నిత్యంకు ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడు. ఆయన సృజించబడినటువంటి వాడు కాదు అనేటువంటిది. ఇది ఏం తెలియజేస్తుందంటే మనల్ని ఆయన యొక్క నిత్యత్వమును తెలియజేస్తుంది. ఆయన నిత్యుడగు దేవుడు అనేటువంటిది మనం ఫస్టు దీన్ని అర్థం జేసుకోవాలి. ఇది పాయింట్ నంబర్ 1. సో, ఎవరు జీసస్ క్రైస్ట్? ఎవరని చెప్తున్నాడు జీసస్ క్రైస్ట్ యోహాను అంటే ఆయన ఉన్నవాడిగా చూస్తామనమాట. రెండో పాయింట్ ఏంటంటే ఆయన జీవము అనేటువంటిది గూడా మనకు యోహాను చెప్తాడు. ఆయన జీవము. ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనము సృష్టిలో జీవమును చూస్తాము. నిజానికి నాకు జీవముంది. మీకు జీవముంది. జీవము కలిగినటువంటి సృష్టిని మనము చాలా చూస్తాం. సముద్రాల్లో జీవముంది. ఆకాశంలో జీవముంది. తర్వాత భూమి మీద ప్రాకుతున్నటువంటి వాటిలో జీవముంది. నడుస్తున్నటువంటి వాటిలో జీవముంది. చాలా లైఫ్ ఉంది. భూమి మీద కానివ్వండి, ఎక్కడైనా గూడా ఎక్కడ ఐ మీన్ ఏంజెల్స్ విషయం తీసుకున్నాం. మొత్తము ఎక్కడైతే లైఫ్ ఉందో, ఈ లైఫ్ అంతటికి కారణము ఎవరు అని మనం అడిగామనుకోండి. అంటే జీవం అసలు ఎక్కడి నుంచి మొదలైంది? జీవం పదార్థంలో ఉండదు కదా! ఏ పదార్థంలో గూడా జీవం లేదు. పదార్థమే ఇనానిమేట్ అది జీవము లేనటువంటిది. సో, ఈ యూనివర్స్‌లో మీరు చూసేది అంతా గూడా పదార్థమైనప్పుడు, యూనివర్స్‌కి బయట ఎవరో జీవం కలిగిన ఆయన ఉండాలి. ఆయన దగ్గర జీవం ఉండాలి. ఆ జీవమును అందరితో పంచుకుంటా ఉండుండాలి. ఆ జీవము కలిగిన ఆయన్నిగా మనము ఈయన్ని చూస్తాం ఈ పుస్తకంలో. సో, రెండో పాయింటు ఆయన జీవము అని చెప్తాడు మనకి. మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే ఆయనను పిలవటమే ఆయన దేవుని వాక్కు మాత్రమే కాదు, ఆయన జీవము అంటాడు. జీవవాక్యము అనేటువంటి మాట ఉంది కదండీ! సో, అక్కడ ఆ జీవము అనేటువంటిది మీరు రెండో వచనంకి రండి. రెండో వచనంకొస్తే మొదటి అధ్యాయం రెండో వచనము, ఆ జీవము ప్రత్యక్షమాయెను అంటాడు. సో, ఆయన జీవము అంతేకాదు ఆ జీవము ప్రత్యక్షమైందంట. నిజానికి ఇంకొక మాట కూడా అన్నాడు రెండో వచనంలో. ఇంకొంచెం ముందుకు వెళ్లి ఏమన్నాడంటే, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసితిమి. సో, హూ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని మీరు అడిగారనుకోండి. ఆయన జీవవాక్యము, ఆయన జీవము, అంతేకాదు ఆయన
నిత్య జీవము. ఆయన జీవము ఇచ్చువాడు, ఆయన జీవము కలిగినవాడు. జీవము దేవునిలోనే ఉంటది. దేవుని ఒక్కడి దగ్గరే ఉంటది. ఏ ప్రవక్త దగ్గర జీవం ఉండదు. సృజించబడినవి కూడా వాటిలో జీవం ఉన్నప్పటికి కూడా అవి జీవం ఇవ్వగలిగినయి కాదనమాట. అవి జీవము కలిగినటువంటివి మాత్రమే. సో, జీవము నిజంగా ఇవ్వగలిగిన వాడు దేవుడొక్కడే. నిజమైన జీవము, ఎప్పటికి ఉండేటువంటి నిత్య జీవము గూడా ఇవ్వగలిగిన వాడు కూడా దేవుడొక్కడే. సో, అందుకే ఆయనను మనం జీవంగాను, నిత్య జీవంగాను చూస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఈ సత్యము ఆల్రెడీ యోహాను చెప్పాడు. ఆయనంటాడు, "ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని" అంటాడు. ఆయనలో జీవం ఉండెను అంటాడు. హి హాస్ ఎ లైఫ్. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనుషుల లోపలికి ఆయన జీవమును పంపిస్తున్నాడు. అంతేకాదు, ఆ మనుషులు నిజంగా అసలు వాళ్ళెవరు? వాళ్ళెక్కడున్నారు? ఎక్కడికెళ్తున్నారు? ఎక్కడి నుంచొచ్చారు? ఎందుకున్నారు? అన్నీ గూడా ఆ జీవపు వెలుగులోనే వాళ్ళు చూడగలుగుతున్నారు అనేటువంటిది మనము చూస్తామనమాట. సో, ఆయన గురించినటువంటి జీవము గురించినటువంటి సత్యం మనం మరలా మరలా చూస్తాం. 5వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట అంటాడు. "ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది." ఆయన కుమారుడు జీవమంట. దేవుని కుమారుడిని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుడిని అంగీకరింపని వాడు జీవము లేనటువంటి వాడు. హి ఈజ్ లైఫ్ అనేటువంటిది రెండవ సత్యము. నో ప్రాఫిట్ కెన్ సే దట్ ఐ యామ్ లైఫ్. నేనే జీవము అనేటువంటి మాట ఆయన ఒక్కడే చెప్పగలడు. దేవుడు ఒక్కడే చెప్పగలడు. నేనే జీవము, నేనే సత్యము అనేటువంటి గాడ్ ఈజ్ ట్రూత్, గాడ్ ఈజ్ లైఫ్. మనము ఈ మాటలు ప్రవక్తల దగ్గర లేకపోతే సృజించబడినటువంటి సృష్టి దగ్గర వినేటువంటి మాటలు కాదివి. ఇవి డైరెక్ట్‌గా దేవుని దగ్గర ఉన్నటువంటి మాటలు, దేవునికి సంబంధించినటువంటి మాటలు. ఇది రెండవ ట్రూత్. ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన జీవము గూడా. సో, జీవముతో పాటు వాక్యం అని గూడా మాటుంది. సో, ఆయన దేవుడి నుంచి దేవుని వాక్కుగా మనం ఆయన్ని చూస్తాము. సో, నేను అందుకని సెపరేట్‌గా దానికో పాయింట్ రాయట్లేదు గానీ, జీవవాక్యము అన్నాడు కాబట్టి నేను దాన్ని అక్కడే విడిచిపెడుతున్నాను. జీవం ఇవ్వగలిగినటువంటి వాక్యం ఆయన. సో, దాన్ని మనం అక్కడ విడిచిపెట్టేద్దాం. సో, మూడో పాయింట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఆయనను మనము యోహాను రాసిన పత్రికలో చాలా సార్లు మనల్ని యోహాను ఒక సత్యం దగ్గరికి తీసుకువెళ్తాడు. మరలా తీసుకెళ్తాడు. చాలా సార్లు తీసుకెళ్తాడు. నిజానికి ఈ ట్రూతు ఎన్ని సార్లుంది అని నేను రికార్డ్ చేస్తుంటే చాలా సార్లుంది. ఈ రిఫరెన్సెస్ అన్నీ గూడా మనం చూడాలనుకోండి. 1, 3, 1, 7, 2, 22, 2, 23, 2, 24, 3, 8, 3, 23, 4, 9, 4, 10, 4, 14, 4, 15, 5, 5, 5, 9, 5, 10, 5, 11, 5, 12, 5, 13, 5, 20. అసలంటే నాకేమనిపిస్తుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రూత్. అందుకే మరలా మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నాడు యోహాన్ అని అనిపించింది. అదేంటంటే మూడోది, మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని ఎలా చూస్తామంటే దేవుని కుమారుడుగా చూస్తాం. సన్ ఆఫ్ గాడ్. మూడవ పాయింటు మనము గమనించాల్సిందేంటంటే ఆయన సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తామనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రూత్. దేవుని కుమారుడు అని ఆయనను అనటానికి కారణం ఏంటి? అసలు దేవుని కుమారుడు అంటే అర్థము ఏంటి? అనేటువంటిది డీటెయిల్డ్ డిస్కషన్‌లో మనం చూద్దాం గానీ, నేను కొన్ని మాటలు ఇక్కడ చెప్తాను. దేవుని గురించి మనము చదువుతున్నటువంటిదేంటంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్తుంది దేవుని వాక్యము. సో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని కుమారుడు ఎవరు అంటే దేవుని స్వరూపము కలిగినటువంటి వాడు అనేటువంటిది మనం చూస్తాం. అది మనం కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, బట్ మిగిలిన ప్లేసెస్‌లో కూడా కొన్ని చోట్ల చూస్తాం. సో, అంతేకాదు ఆయన దేవుని కుమారుడు కాబట్టే మనము ఆయన గురించినటువంటి వర్ణన చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది దేవుని వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట అంటాడు. ఏంటంటే, ఆయన దేవుని యొక్క తేజస్సు. హి ఈస్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు, లేకపోతే దేవుని యొక్క తేజస్సు. సో, ఆయన ఎవరు అంటే, ఆయన దేవుడిని చూపిస్తున్నాడు. నిజానికి ఆయన ఎగ్జాక్ట్‌గా దేవుడే అని చెప్పటానికి ఇంకొక మాట కూడా ఉంది. అక్కడ ఏమంటాడంటే, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన స్వభావము యొక్క కాపీ అంట. మూర్తిమంతము అనేటువంటి మాట మనము స్టాట్యూకి వాడతాం. సో, ఒరిజినల్ పర్సన్ యొక్క స్టాట్యూ, మనం విగ్రహము ఒరిజినల్ వ్యక్తిని సూచించేటువంటి ఆ విగ్రహానికి వాడేటువంటి మాట అనమాట. నిజానికి ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ఎవరంటే ఈయన్ని జూస్తే
దేవుడిని చూసినట్టే. ఈయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు మాత్రమే కాదు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతుడు అనేటువంటి మాటను గూడా మనము చూస్తాం. దట్ ఈస్ సన్ ఆఫ్ గాడ్. దేవుడిని పూర్తిగా మనకు సంపూర్ణంగా చూపించగలిగినవాడు. డైస్య విశ్వాస ప్రమాణంలో మనం చదువుతాం. దేవుడి నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగు. దట్ ఈస్ సన్ ఆఫ్ గాడ్. నేను అనుకుంటాను సంపూర్ణంగా తండ్రి అయిన దేవుణ్ణి మనకు చూపిస్తున్నటువంటి వాడు కాబట్టే ఆయనను మనము దేవుని కుమారుడిగా చూస్తామనమాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనాల్లో మనము ఈ మాట చదువుతాం. 14వ వచనంలో చదువుతాం. అంతేకాదు 18వ వచనంలో కూడా చదువుతాం. ఎవడును ఎప్పుడైనా దేవుడిని చూడలేదు గానీ తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే. ఆ మాట ఉంది గదండీ! ద ద ఓన్లీ బిగాటన్ సన్ ఆర్ అద్వితీయ కుమారుడు ఆర్ ది యూనిక్ సన్ అనేటువంటి మాటలు మనం చదువుతాం. మోనోగెనెస్ అనేటువంటి గ్రీక్ పదాన్ని మనము అద్వితీయ కుమారుడు కింద ఫుట్ నోట్ రాసి నంబర్ 2లో జనతైక కుమారుడు అంటే తండ్రి నుండి కలిగినటువంటి వాడు అనేటువంటి మాట నైసియా విశ్వాస ప్రమాణంలో చూస్తాం గదా! ఆ దేవుడి నుండి దేవుడు, వెలుగు నుండి వెలుగుడు. అందుకని మనము ఇక్కడ చూసేటువంటి సత్యం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడుగా మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనము ఈ సత్యాన్ని చూస్తాం. ఏంటంటే 10వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాటుంటది. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నిజంగా చూడండి ఆయన తండ్రి ఏకమై ఉన్నారంట. సో దట్స్ వై ద ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌షిప్‌లో ఈయన ఆయనలో ఉన్నాడు. ఆయన ఈయనలో ఉన్నాడు. ఒకరిలో ఒకరు ఉన్నారు. సో అందుకనే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతుడు అనేటువంటిది గూడా మనము చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇదే చదువుతాం. ఏమని చదువుతామంటే, తండ్రి యందు నేనును, నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి అనేటువంటి మాట. అంటే ఏంటి? ఈయన ఎవరు అనేటువంటి క్వెషన్‌కి మనకి యోహాను చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన జీవము మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు అనేటువంటిది. ఆయన ఈస్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ లైక్ ద ఫాదర్. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అనేటువంటి మాట, లేకపోతే నేను తండ్రి ఏకమై ఉన్నాము. నాలో తండ్రి ఉన్నాడు. తండ్రిలో నేనున్నారు. ఈ మాట ఒకే ఒక వ్యక్తి అనగలడు. ఎవరు అనగలరంటే దేవుని కుమారుడు ఒక్కడే అనగలడు. ఇంకెవరు అనలేరు ఆ మాట. సో, ఆయన దేవుని కుమారుడుగా గూడా మనం ఇక్కడ చూస్తామనమాట. నంబర్ 4 నాలుగో పాయింటు మనం లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ఏం చూస్తామంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఆయనెవరో యోహాను మనకి చెప్తాడు. 20వ వచనాన్ని నేను చదువుతాను. చదివిన తర్వాత లాస్ట్‌లో ఉంది ఈ మాట. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము అని ఇక్కడ ఒక మాట అంటాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. సో, నంబర్ 4 అండ్ మనం అర్థం చేసుకోవాల్సింది హూ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే అర్థం ఏంటంటే ఆన్సర్ ఏంటంటే ఆయనే దేవుడు, ఆయనే నిత్య జీవము. ఆయనే నిత్య జీవమని ఆల్రెడీ చెప్పాడు. నేను మొదటి అధ్యాయము 2వ వచనంలో చూసాను. మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి అని అంటాడు. సో, నిత్య జీవము ఆయనే అని ఆల్రెడీ మనం చూసాము. సో, నిత్య జీవం ఆయనే. అంతేకాదు ఇక్కడ ఇంకొక ట్రూత్ కూడా చెప్పాడు. ఆయనేంటంటే హి ఈస్ ట్రూ గాడ్. నిజమైన దేవుడు. అంతేకాదు ఆయన నిత్య జీవము అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. సో, దీంతో ఒక 4 పాయింట్స్ నేను చెప్పాను లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి. యోహాను ఏం చెప్తున్నాడంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి, ఆయన ఉన్నవాడు, ఆయన జీవము, జీవవాక్యము, అంతేకాదు నిత్య జీవం ఇవ్వగలిగినటువంటి జీవము అని చెప్పాడు. మూడో పాయింటు ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. సన్ ఆఫ్ గాడ్ అనేటువంటిది మనం చూస్తాము. నాలుగో పాయింటు ఆయన సత్యమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు లేకపోతే సత్యమైనటువంటి దేవుడు అనేటువంటిది మనము చూస్తామనమాట. ఇక్కడ నుంచి అంటే 5వ పాయింట్ నుంచి 10వ పాయింట్ వరకు ఆయన ఎవరు అనేటువంటిది కాకుండా ఆయన ఏం చేశాడు అనేటువంటిది గూడా యోహాను చెప్తాడు. మనము వాటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. నంబర్ 5 ఆయన ఏం చేశాడు? అంటే ఆ నిత్యుడగు దేవుడు, జీవమైనటువంటి ఆ నిత్యుడగు దేవుడు, దేవుని కుమారుడు ఏం చేశాడంటంటే, మనల్ని రక్షించటం కోసం మన శరీరాన్ని ఆయన ధరించాడు అనేటువంటిది ఐదవ పాయింట్. ఐదవ పాయింట్ ఏంటంటే, హి టుక్ హ్యూమన్ ఫ్లెష్. సో, దేవుని స్వభావానికి దైవ స్వభావానికి నిత్యుడగు దేవుడై ఉండి, తండ్రితో సమానుడై ఉండి, తండ్రిలో ఉండి, ఆయనను పోలినవాడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపైనటువంటి ఈయన దైవత్వమునకు మానవ స్వభావాన్ని కలుపుకోవడానికి ఇష్టపడ్డాడు.
అప్పుడు మనము ఆయన శరీరమును ధరించినట్టుగా మనము చూస్తాం. శరీరం తీసుకున్నాడు. మీ వలే, నా వలే వచ్చాడు ఆయన. ఎందుకొచ్చాడంటే మనల్ని రక్షించటానికి, మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి, మన స్థానంలో తన ప్రాణం పెట్టడానికి, మనల్ని దేవునితో సమాధానపరచటానికి, మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళటానికి, మనకు దేవుని నీతి ఇవ్వటానికి ఆయన శరీరాన్ని ధరించాడు అనేటువంటిది యోహాను చెప్తాడు. సో, ఆయన ధరించినటువంటి శరీరము నాలాంటి శరీరమే. మీలాంటి శరీరమే. ఆయన మనలాగా వచ్చాడు. ఎందుకు మనలాగా వచ్చాడంటే, ఆయన మన కొరకు వచ్చాడు గాబట్టి. మన కొరకు వచ్చినవాడు మన స్థానంలో నిలబడి దేవుని శిక్షను అనుభవించవలసినటువంటి వాడు ఎగ్జాక్ట్‌గా ఆయన మనలాగా ఉండాలి. అన్ని విషయాలలో మనలాగా ఉండాలి. సో, అందుకని శరీరాన్ని ధరించాడు. ఆ శరీరము ధరించలేదు అని కొంతమంది ప్రకటిస్తున్నారని చెప్పాడు యోహాను. యోహాను 4 అధ్యాయం 2 వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొన్నదో అది దేవుని సంబంధమైనది కాదు అన్నాడు. సో, అంటే ఆయన శరీరమును ధరించి వచ్చాడు అనేటువంటి ట్రూతు మనకు మరలా మరలా చెప్తాడు. ఎక్కడ చెప్తాడు? ఎక్కడ చెప్తాడో చెప్పమంటారండి? మొదటి అధ్యాయం మొదటి 2 వచనాల్లోనే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూసినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైందంట. ఆ జీవము దేవుని యొద్ద నుండి వారికి ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమైనప్పుడు ఆ జీవమును వీరు విన్నారంట. అంతేకాదు కన్నులారా చూసారంట. నిదానించి కనుగొన్నారంట. అంతేకాదు వాళ్ళ చేతులు ఆయనను తాకినాయంట. ఆయన నిజంగా శరీరమును ధరించి వచ్చాడు అని చెప్పి చెప్తానికి ఈ మాటలు రాయటం జరిగింది. సో, మొదటి అధ్యాయము బిగినింగ్‌లో అదే ట్రూత్ చెప్పాడు యోహాను. 4 అధ్యాయము మొదటి 2 వచనాల్లో గూడా అదే చెప్పాడు. ఎందుకంటే కొంతమంది ఆయన శరీరధారిగా రాలేదు అని చెప్తున్నారు. మీరు చూడండి. ఆయన శరీరధారిగా రాలేదు అని ఒక అబద్ధ బోధ చెప్పారనుకోండి. ఆయన శరీరధారిగా రాలేదు. ఆయన శరీరంలో లేడు. ఆయన సిలువలో చనిపోలేదు. ఇలాంటి అబద్ధ బోధ చేశారనుకోండి. ఏం చేస్తున్నారు వాళ్ళు మనల్ని? నిజమైన క్రీస్తుని తెలుసుకోకుండా మనల్ని చేస్తున్నారు. నిజమైన క్రీస్తుని ఎప్పుడైతే మనం తెలుసుకోమో అప్పుడు మనకు నిత్య జీవం లేదు. ఎవరికీ లేదు. నిజమైన క్రీస్తుని తెలుసుకున్న వారికే నిత్య జీవము. ఇక్కడ అందుకే జీసస్ క్రైస్ట్‌ని మనం రైట్ వేలో అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఐదో పాయింట్ ఏంటంటే ఆయన శరీరమును ధరించాడు అనేటువంటిది ఐదో పాయింట్. ఆరో పాయింటు ఆయన మచ్చలేని మరి నిర్దోషమైన, నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్లలాగా ఆయన జీవించాడు అనేటువంటిది. ఆయన సిన్‌లెస్ పర్సన్ అంటే పాపము చేయనటువంటి వాడు, పాపము లేనటువంటి వాడు అనేటువంటిది మనము చూస్తాం. ఆయన నోట ఏ కపటము లేదు. యెషయా గ్రంథం 53 అధ్యాయం నేను 6 మెసేజెస్ చెప్పాను. ఆయన ఎలా జీవించాడు? ఆయన ఎలా ఉన్నాడు భూమి మీద ఉన్నంత కాలము అనేటువంటిది నేను వర్ణించాను. యోహాను గూడా ఒక మాట అంటాడు. ఇంట్రెస్టింగ్ మాట. ఆరో పాయింట్ ఏంటంటే ఆయన పాపము లేనటువంటి వాడు. మూడో అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అంటాడు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమియు లేదు అంటాడు. ఆయన యందు హి ఈస్ ఎ సిన్‌లెస్ లాంబ్ ఆఫ్ గాడ్. అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎలాంటి దేవుని గొర్రెపిల్ల అంటే పేతురు మాటల్లో మనము చెప్పాలంటే ఆయన ఎలాంటి గొర్రెపిల్ల అంటే నిర్దోషమైన, నిష్కళంకమైన మరి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు అంటాడు. మొదటి పేతురు మొదటి అధ్యాయము 18వ వచనం. అంతేకాదు మొదటి పేతురు రెండో అధ్యాయంలో ఈ మాట అంటాడన్నమాట. 22వ వచనంలో ఆయన పాపము చేయలేదు. ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. సో, ఆయన సిన్‌లెస్ మ్యాన్ అనేటువంటి ట్రూత్‌ని వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన స్థానంలో మరణిస్తున్నటువంటి దేవుని గొర్రెపిల్ల ఏ పాపము లేనటువంటి వాడిగా ఆయన జీవించినట్టుగా గూడా మనము ఇక్కడ చూస్తామనమాట. ఈ ట్రూత్ ఇంపార్టెంట్ ట్రూత్. యెషయా కూడా చెప్పాడు ఇదే ట్రూత్‌ని. మనం మరలా మరలా న్యూ టెస్టమెంట్‌లో చదివేటువంటి ట్రూత్. సో, ఆయన సిన్‌లెస్ లాంబ్, ఎ పర్ఫెక్ట్ లాంబ్. దేవునికి బలి అర్పించబడుతున్నటువంటి ఈ దేవుని గొర్రెపిల్ల ఏ దోషము లేని, ఏ మచ్చ లేని, ఏ నింద లేనటువంటి పర్ఫెక్ట్ లాంబ్ అనేటువంటిది మనము ఆయన జీవితంలో చూస్తాం. అంటే ఆయన మన స్థానంలో నిలబడుతున్నాడు కాబట్టి, మన కోసం చనిపోతున్నాడు కాబట్టి, ఆయన నీతిమంతుడిగా, నిర్దోషిగా ఏ కపటము లేనివాడిగా, పాపం లేనివాడిగా
మన స్థానాన్ని ఇప్పుడు ఆయన మీదకు రాబోతున్నటువంటి పాపమంతా కూడా నేను మీరు చేసినటువంటిది. ఆయన పాపములను బట్టి ఆయన శిక్షించబడలేదు. ఆయన పాపం లేనివాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ట్రూత్ మనకి. ఎందుకంటే ఆయన సిలువలో భరించింది నీ పాపము, నా పాపం. మన పాపములను ఆయన తీసుకున్నాడనేటువంటి ఇంపార్టెంట్ ట్రూత్ అన్నమాట. సో, దాంతో ఆరో పాయింట్ అయిపోయింది. ఆయన పాపము లేనివాడిగా మనము చూస్తాము. ఏడవది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆయన శరీరధారిగా వచ్చాడు. ఐదో పాయింటు. ఆయన జీవిత కాలము ఆయన పాపము లేనివాడిగా మనం చూస్తాము. ఆరో పాయింటు. ఏడో పాయింటు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అర్పించాడు సిలువలో అనేటువంటి మనకి చాలా సార్లు యోహాను ఈ పత్రికలో చెప్తాడు. రెండో అధ్యాయం రెండో వచనంలో ఈ మాట అంటాడు. క్రాస్‌ని అంటే మనల్ని సిలువ దగ్గరికి యోహాను చాలా సార్లు తీసుకెళ్తాడు ఈ పత్రికలో. బట్ నేను కొన్ని ప్లేసెస్‌లో ఆయన క్రాస్ దగ్గరికి మనల్ని ఎలా తీసుకెళ్తాడో. సో, ఏడో పాయింటు మీరు ప్రాయశ్చిత్తము చేశాడు అని అనొచ్చు. లేకపోతే శాంతికరుడుగా మన కోసము తన ప్రాణం పెట్టాడని అనొచ్చు. మీరు ఏమైనా రాయొచ్చు. సో, ఏడో పాయింట్ యొక్క ఫోకస్ ఏంటంటే క్రాస్, సిలువ అనేటువంటిది ఫోకస్ అన్నమాట. రెండో అధ్యాయం రెండో వచనంలో ఈ మాట చదువుతాం. ఏమిటంటే, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. హి ఈస్ ద సేవియర్ ఆఫ్ ఆల్. సో, సర్వలోకము అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాట. సో, అందరూ ప్రజలు ఆయన వైపు చూడాల్సిందే. ఆయన ఒక్కడే రక్షకుడు అనేటువంటిది మనం చూస్తాము. అంతేకాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయనంట మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనేటువంటి మాట. ఆ శాంతికరమై ఉన్నాడు అనే దగ్గర ఫుట్‌నోట్‌లో మీరు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అనేటువంటి మాటను కూడా చూస్తాం. ప్రాయశ్చిత్తము అంటే అర్థం ఏంటంటే, మనం చేసిన పాపములకు దేవుడేసేటువంటి శిక్ష మనం అటోన్‌మెంట్ అంటాము. అంటాము. సో, ప్రాయశ్చిత్తము అంటే నువ్వు చేసిన తప్పుని నేను శిక్షిస్తున్నాను అనటము ప్రాయశ్చిత్తం అంటాము. సో, శిక్షించినప్పుడు ఉగ్రుడైన దేవుని కోపము శాంతించబడతది. అందుకని మనల్ని శాంతికరుడు అనేటువంటి మాట శాంతింపచేసాడు దేవుడిని ప్రొపిసియేషన్ అంటాం మనము ఇంగ్లీష్‌లో. అంటే ఉగ్రుడైన దేవుడిని కోపముతో ఉన్నటువంటి దేవుడిని మన పాపములు అన్నీ ఆయన యొక్క పరిశుద్ధతను, నీతిని ఎలా మనం వయలేట్ చేసామో, మా ఇష్టం వచ్చినట్టు జీవించామో, దేవుని యొక్క ఉగ్రతను ఆయన మీదకు తీసుకొని మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేయటం మాత్రమే కాదు. అంటే పెనాల్టీ పే చేయటం మాత్రమే కాదు గానీ, ఉగ్రుడైన దేవుని కోపమును గూడా శాంతింపజేసాడు అనేటువంటిది మనము ఈ పుస్తకంలో ఈ బుక్‌లో మనము చూస్తామనమాట. ఈ మాట మనం చాలా సార్లు క్రాస్‌ని చూస్తాం. 4 అధ్యాయము 10 వచనంలో ఈ మాట ఉంటది. ఏమని ఉంటదంటే, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఆ ప్రాయశ్చిత్తము అనేటువంటి మాటని మరలా మనం ఇక్కడ చూస్తామనమాట. 4 అధ్యాయము 14 వచనంలో, మరియు తండ్రి తన కుమారుడిని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. లోకరక్షకుడుగా ఆయన వచ్చాడు. మనందరి పాపముల కొరకు ఆయన వచ్చాడు అనేటువంటిది. 5 అధ్యాయము 6 వచనంలో గూడా ఆయన నీటి ద్వారా మాత్రమే కాదు గానీ, రక్తము ద్వారా కూడా వచ్చిన ఈయనే అనేటువంటిది. సో, ఆయన రక్తము అనేటువంటిది మరలా మనల్ని క్రాస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. ఆయన రక్తము ద్వారా, ఆయన పవిత్రమైన రక్తము ద్వారా, పరిశుద్ధమైన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మనల్ని విమోచించాడు అనేటువంటి మనం ఇక్కడ చూస్తామనమాట. సో, మరలా మనం చూసేటువంటి ట్రూత్ ఏంటంటే, ఆయన మన కోసము, మన స్థానంలో తన ప్రాణం పెట్టి అంతేకాదు మనల్ని దేవునితో సమాధానపరచటం కోసం ఆయన ప్రాయశ్చిత్తంగా తనను తాను అప్పగించుకున్నాడు. చూడండి మన శరీరాన్ని ధరించి వచ్చాడు. పర్ఫెక్ట్ సిన్‌లెస్ లైఫ్ జీవించాడు. అంతేకాదు సిలువలో తన ప్రాణాన్ని నీ కోసం, నా కోసం ఆయన పెట్టాడు. చూడండి ఎంత ఎంత దేవుని కుమారుని యొక్క ప్రేమని మీరు చూడాలి. ఈ ఈ ఈ పుస్తకం అంతా అయిపోతున్నప్పుడు గూడా మన దృష్టి అంతా గూడా ఆయన మీద ఉండాలి. ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన జీవితం సరిగ్గా ఉంటది. మన జీవితం సరిగ్గా ఉండటమే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన లాంటి ప్రేమతో మనం ప్రేమించగలుగుతాం. ఆయన ప్రేమ మన హృదయాలలో నిండి అందరి వైపు పొర్లి బయటికి వెళ్ళాలంటే ముందు ఆయన్ని మనం సరిగ్గా అర్థం జేసుకోవాలి. దీంతో పాయింట్ నంబర్ 7 అయిపోయింది. పాయింట్ నంబర్ 8కి నేను వెళ్తున్నాను. సో, అంతేకాదు ఆయన మన ఎనిమి యొక్క క్రియలనన్నిటిని గూడా ఆయన లయపరుస్తున్నాడు అనేటువంటిది గూడా ఇంపార్టెంట్ ట్రూత్ అనమాట. అంటే హి ఈస్ డెస్ట్రాయింగ్
అవర్ ఎనిమీస్ ప్లాన్స్ అనమాట. ఈ మాటని మనము ఆహ్, మూడో అధ్యాయము మూడో అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఉంటాడు. అపవాది మొదటి నుండి పాపము చేయువాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అని ఇక్కడ ఒక మాట అంటాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే లేకపోతే నాశనము చేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఈ మాట వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని రక్షించటం మాత్రమే కాదు గానీ మనకున్నటువంటి ఎనిమీస్ అందరిని గూడా, శత్రువులందరిని గూడా ఆయన తీసేయబోతున్నాడు. తీసేసే ప్రాసెస్‌లో ఒక ఎనిమీ అండ్ సీరియస్ ఎనిమీ ఈజ్ అపవాది. అపవాది మాత్రమే కాదు, మరణము ఇంకొక ఎనిమీ. సో, అన్నిటిని ఆయన లయపరచబోతున్నాడు, లేకపోతే నశింపచేయబోతున్నాడు, తీసివేయబోతున్నాడు అనేటువంటిది గూడా చాలా ఇంపార్టెంట్ ట్రూత్. మనల్ని రక్షిస్తూనే మనకసలు ఎనిమీసే లేకుండా చేయబోతున్నాడు అనేటువంటిది గూడా మనం ఈ పుస్తకంలో చూస్తామనమాట. సో, తొమ్మిదో పాయింట్ ఇంకా ఆయన శరీరము ధరించాడు. ఆయన పాపం లేనివాడిగా జీవించాడు. సిలువలో తన ప్రాణం పెట్టాడు. అంతేకాదు అపవాది యొక్క క్రియలను కూడా లయపరుస్తున్నాడు. ఇంకా ఏంటి అనంటే ఇక్కడ ఒక మాట ఉంటది. తొమ్మిదో పాయింటు ఆయన మనకు ఉత్తరవాదిగా తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అని తండ్రి వద్ద ఉన్నాడనేటువంటి ట్రూత్ మనము రెండో అధ్యాయం రెండో వచనంలో చూస్తాము. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుంటక ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నాడు. మనకు అడ్వొకేట్ గాను, న్యాయవాది, ఉత్తరవాది మాటలు మనం ప్లీడర్ అని అంటుంటాం గదా! మన కేస్‌ని ప్రతిసారి దేవుని ముందు తీసుకొని మన తరపున దేవుని ఎదుట నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తిగా మనం లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూస్తాము. సో, ఆయన సిలువ అయిపోయింది. ఆయన మరణించటం అయిపోయింది. ఆయన పునరుద్ధానం అయిపోయింది. ఇప్పుడు తండ్రి దగ్గర న్యాయవాదిగా మనము చూస్తాం. ఇంటర్సెసర్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. హెల్పర్ అనొచ్చు. లేకపోతే మీడియేటర్ అనొచ్చు. వన్ అపియరింగ్ అనదర్ హాల్ఫ్ అంటే అర్థం ఏంటంటే, వేరే వారి కోసము దేవుని ఎదుట నిలబడి మాట్లాడేటువంటి ఉత్తరవాదిగా కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం చూస్తాం. చూడండి తండ్రి కుడి పార్శ్వమున ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూ, మరి మన తరపున ఉత్తరవాదిగా తండ్రి దగ్గర ఉన్నట్టుగా మనము లార్డ్ జీసస్ క్రైస్ట్‌ని చూస్తాం. అంతే కాదంట లాస్ట్ పాయింట్ అండ్ 10థ్ పాయింట్ మనకు యోహాను ఇంకొక సత్యం గూడా చెప్తాడు. అదేంటంటే, ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు అనేటువంటిది గూడా మనం యోహాను చెప్తాడన్నమాట. 10థ్ పాయింటు సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండో అధ్యాయము 28వ వచనంలో ఈ మాట చదువుతాం. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగున్నట్లు మీరు ఆయనందు నిలిచి ఉండుడి. సో, మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఎవరైతే నిత్యుడగు దేవుడు శరీరమును ధరించి, పాపము లేనివాడిగా ప్రాయశ్చిత్తంగా మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఈ ఉత్తరవాది, ఆయన తిరిగి రాబోతున్నాడంట. ఆయనొచ్చినప్పుడు ఆయన ఏం చేయబోతున్నాడనేటువంటిది కొంత మనకి యోహాను మాట్లాడతాడు. ఆయన తిరిగి వస్తాడు రావటమే కాదు, తీర్పు అనే మాట మనము 4 అధ్యాయంలో చూస్తాం. 4 అధ్యాయము 17 వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు అనేటువంటి మాట మనము మనం చూస్తామనమాట. సో, అంటే ఆయన తిరిగి రాబోతున్నాడు. తిరిగి వస్తాడు. వచ్చి తన సంకల్పాన్ని మిగిలినవన్నీ గూడా దేవుని కుమారుడు చేయబోతున్నాడు అనేటువంటిది. సో, ప్రాముఖ్యంగా ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి సత్యము మనము ఇక్కడ చూస్తాం మనం. మూడో అధ్యాయము రెండో వచనము లో ఈ మాట చూస్తాం. ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గానీ, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడైనట్లుగా తను తాను పవిత్రునిగా చేసుకొను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనేటువంటి మాట మనం చూస్తాం. అంటే ఆయన యొక్క సెకండ్ కమింగ్ గురించి మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. సో, యోహాను లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క సెకండ్ కమింగ్ గురించి కూడా ఈ పత్రికలో మాట్లాడాడు. చూసారండి. అంటే ఆయన నిత్యత్వము నుంచి మరలా ఆయన తండ్రి కుడి పార్శ్వం నుంచి తిరిగి భూమి మీదకొచ్చి రెండవ రాకడ వరకు కూడా యోహాను లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు అనేటువంటిది ఈ పుస్తకంలో మనకి చూపిస్తున్నాడు. నిజానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను పుస్తకం లోపలికెళ్తే ఇవన్నీ గూడా మనము ఒక్కసారి అన్నీ ఒకేసారి బయట నుంచి చూడలేమనిపిచ్చి, నేను ఈ పరిచయ వర్తమానం చెప్పడం జరిగింది. ఎందుకంటే,
లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరు అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ అండర్‌స్టాండింగ్. ఈ బుక్ అంతా చదివి మనము ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయామనుకోండి, మరి ఇంక ఎందుకు ఆ పుస్తకం అంతా మనం ధ్యానించడం ఎందుకు? ఇన్ని నెలలు వచనం తర్వాత వచనం జాగ్రత్తగా వెళ్ళటం ఎందుకు? అసలు మెయిన్ పాయింటే మనం మిస్ అయిపోతానికి అవకాశం ఉంటదేమో! అలా జరగకూడదని నేను ఈ మెసేజ్ మీకు చెప్పడం జరిగింది. సో, మనకి మన సృష్టికర్త ఆయన, మన దేవుడు ఆయన, మన జీవము ఆయన, ఉన్నవాడు, అనువాడు ఆయన, దేవుని స్వరూపి ఆయన, దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు ఆయన, ఆయన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతుడైనటువంటి వాడు ఆయన. ఆయనలోనే సమస్తముంది. ఆయన తన మహిమను విడిచిపెట్టి మనల్ని పాపులమైన మనల్ని వెతుక్కుంటూ, మన శరీరము ధరించి, మన కోసం వచ్చి, పవిత్రుడుగా, నిందారహితుడుగా, దేవుని ఎదుట నిజమైన దేవుని గొర్రెపిల్లలాగా ఆయన జీవించి తన ప్రాణమును మన కొరకు సిలువలో పెట్టాడు అనేటువంటిది, ఆయన యందు మనకు పాప క్షమాపణని, ఆయన యందు మనకు నిత్య జీవమని, ఆయన యందు మనం దేవునితో నిత్యత్వంలో ఉండబోతున్నాం అనేటువంటి ట్రూతు మనం అర్థం చేసుకుంటే గనక, మనము ఆయనను పోలి జీవించగలము. ఆయనలాగా ఉండాలని, ఆయన పరిశుద్ధుడైనట్లు మనం గూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రయత్నం చేస్తాము. అంతేకాదు మనము దేవుని బిడ్డల్ని నిజమైన ప్రేమతో ప్రేమించగలుగుతాం. దేవుడి ప్రేమ మన హృదయాలలో తన కుమారుడు ద్వారా దేవుడు కుమ్మరిస్తున్నాడు కాబట్టి, మనము మిగిలిన పరిశుద్ధులను కూడా ప్రేమించగలుగుతాం. ఇది ఈ పుస్తకం యొక్క మెయిన్ ఫోకస్. ఈ పుస్తకం యొక్క మెయిన్ ఫోకస్‌ని మనం మిస్ అవ్వకూడదనే నేను ఈ మెసేజ్ మీకు చెప్తున్నాను. దీంతో మనము ఇంట్రడక్షన్ అయిపోయింది ఈ పుస్తకానికి. సో, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మెసేజ్ నుంచి మనము ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వచనం నుండి ఈ పుస్తకం అంతా జాగ్రత్తగా ధ్యానించబోతున్నాము. ధ్యానిస్తున్నప్పుడు గూడా మరలా చెప్తున్నాను మీకు, మీ మనసు ఆయన మీదే పెట్టుకోండి. తండ్రి, తండ్రి ప్రియ కుమారుడీన. సో, ఈయన మీద మనం మనసు పెట్టుకొని, పరిశుద్ధాత్మ యొక్క కృపతో మనం దేవుని మహిమార్థమై భూమి మీద జీవించాలని, సంవత్సరాలు మరి వ్యర్థం కాకుండా, మన జీవితాలు వేస్ట్ చేసుకోకుండా, మనము తండ్రైన దేవుని, కుమారుడైన దేవుడి, పరిశుద్ధాత్మైన దేవుని మహిమ కోసం జీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాను. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.